ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తముగా కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా వెళదాము. చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో యబ్బేజు అనే ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు బైబిల్లో. ఇతని గురించి బైబిల్లో పెద్దగా వ్రాయబడలేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో ఇతని గురించి రాశారు. ఆ గ్రంథాలు నేను చదివాను. ఇతడు యోధా గోత్రమునకు సంబంధించిన వాడు. ఇతను తల్లిదండ్రుల గురించి కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు. ఇతని తల్లి బాగా ప్రసవ వేదన పడి కన్నది. చావు బ్రతుకుల మధ్యలో. అసలు ప్రసవ వేదన అంటేనే చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే సిజేరియన్ వచ్చేసింది. మొట్టమొదట సిజేరియన్ చేసింది ఎక్కడో తెలుసా? ఈజిప్ట్ దేశం. మేము ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు కైరో సిటీ క్యాపిటల్, అప్పుడు అక్కడ విషయం మాకు చెప్పారు. మొట్టమొదట రాజుగారి యొక్క భార్య కనడం కష్టంగా ఉంటే డాక్టర్స్ సిజేరియన్ చేసి తీశారు అప్పట్లో. అక్కడి నుండి ప్రపంచమంతా వ్యాపించింది సిజేరియన్. ఆపరేషన్ చేసి పిల్లల్ని తీయటం, బయటికి ఆపరేషన్ చేసి పిల్లల్ని తీయటం అనేది పెద్ద కష్టమేం కాదు. ప్రసవ వేదన పడి కనటం అనేది చాలా కష్టం. మృత్యుతో పోరాడటం. ప్రసవ వేదన పడి కనలేక చాలా కష్టంగా యబ్బేజును కన్నది తల్లి. కన్న తర్వాత ఆ బాబుకు ఒక పేరు పెట్టింది. ఈ బాబు నాకు బాగా వేదన కలుగు చేశాడు, నాకు బాగా దుఃఖమును కలుగు చేశాడు. వీడి పేరు వేదన కలుగు చేయవాడు, దుఃఖము కలుగు చేయవాడు అనగా యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన కలుగు చేయవాడు లేదా దుఃఖమును కలుగు చేయవాడు అని అర్థం. ఇక అందరూ వేదన, దుఃఖము కలుగు చేయవాడా, ఎదుటోళ్ళను దుఃఖ పెట్టేవాడా, ఎదుటోళ్ళను బాధ పెట్టేవాడా ఇలా పిలుస్తున్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే తన పేరుని అతనే మార్చుకున్నాడు. జస్ట్ పేరు కాదు, బ్రతుకునే మార్చుకున్నాడు. కొందరు పేరులు గొప్పగా ఉంటాయి, బ్రతుకులు దరిద్రంగా ఉంటాయి. కొందరు పేరులు దరిద్రంగా ఉంటాయి, బ్రతుకు గొప్పగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇతని పేరు యబ్బేజు, పేరు దరిద్రంగా ఉంది. ఇతని బ్రతుకు చాలా గొప్పగా ఉంది. చాలామంది గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ బ్రతుకులు దరిద్రంగా ఉంటాయి. ఒకరోజు ఏదో పని మీద మీటింగ్స్ పెట్టుకుంటున్నాం కదా, పర్మిషన్ కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అక్కడ చిన్న చిన్న తలకాయలు వేసి ఒక నోటీస్ బోర్డు లాగా వేసారు. ఫొటోస్, చాలా ఫొటోస్ వేసి ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ ఎవరంటే జేబు దొంగలు, మానభంగనాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, నేరస్తుల ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలలో ఉన్న పేర్లు చదువుతున్న గుండె జల్లుమంది. ఒక 10 పేర్ల దాకా యేసు అనే పేరు ఉంది. యేసు అంటే ఎవరు? ఈ సర్వలోకాన్ని జస్ట్ మాట చేత సృష్టించిన సృష్టికర్త, ఏకైక దేవుడు, గొప్ప దేవుడు ఆయన పేరు పెట్టుకొని వాళ్ళ బతుకులు చూడు ఎలా ఉన్నాయి. ఒకటి పేరు యోహాను, ఒకటి పేరు పేతురు. గొప్ప పేర్లు అవి, బ్రతుకులు బాగలేవు. యబ్బేజు పేరు దరిద్రంగా ఉంది.
వేదన కలుగు చేయవాడు, దుఃఖమును కలుగు చేయవాడు. పనికి మాలిన పేరు ఇది, మంచి పేరు కాదు. కానీ అతని బ్రతుకు చాలా గొప్పగా మారింది. చాలా గొప్పోడయ్యాడు అతను. పుట్టినప్పుడు తల్లికి బాగా వేదన కలుగు చేశాడని, తల్లికి బాగా దుఃఖాన్ని కలుగు చేశాడని, వీడు వేదన కలుగు చేయవాడు, వీడు దుఃఖమును కలుగు చేయవాడు అని పేరు పెట్టింది. తట్టుకోలేక ఆ బాధ. కానీ తన వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులకి అతను వేదన కలుగు చేయలేదు, దుఃఖమును కలుగు చేయలేదు. తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగించాడు, దేవునికి ఆనందాన్ని కలిగించాడు. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. పుట్టేటప్పుడు ఆ బాబుకి తెలియదు. పుట్టేటప్పుడు తల్లికి వేదన కలుగు చేశాడు, తెలియదు ఆ బాబుకి. అది తెలియకుండా జరిగిపోయింది. పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి వేదన కలుగు చేయలా, తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలుగు చేయలా. పుట్టేటప్పుడు తెలియదు ఎబ్బేజికి, తల్లికి వేదన కలుగు చేశాడు. పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి ఆనందాన్ని కలుగు చేశాడు, దేవునికి ఆనందాన్ని కలుగు చేశాడు. పుట్టినప్పుడు దుఃఖమును కలుగు చేశాడు, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకి ఆనందాన్ని కలుగు చేశాడు. పుట్టినప్పుడు అనగా అది తెలియని స్థితి, ఎదిగిన తర్వాత అనగా అది తెలిసిన స్థితి. తెలియక ముందు తల్లికి వేదన కలుగు చేశాడు, తెలిసిన తర్వాత తల్లిని ఆనందింపజేశాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా బ్రతుకును మార్చుకో. తెలియక ఒకవేళ నీ తల్లిదండ్రులను నువ్వు వేదనకి గురి చేసేవేమో, దుఃఖానికి గురి చేసేవేమో, కన్నీళ్ళకి గురి చేసేవేమో. నీ తల్లిదండ్రులకి, తల్లిదండ్రులను కన్నీళ్ళు పెట్టిస్తానంట, అది భయంకరమైన శాపం. బైబిల్ రాయబడి ఉంది. కళ్ళు లోయకాకులు బీగుతాయి అంట, అంటే కళ్ళు పోతాయి అని అర్థం. అనగా కన్నులు అనగా మనోనేత్రాలు పోతాయని అర్థం. మనోనేత్రాలు పోతే వివేచన జ్ఞానం ఉండదు. వివేచన జ్ఞానం లేకపోతే ఏది మంచి ఏది చెడో తెలియదు. మంచి అనుకొని చెడులోకి వెళతారు, చెడు అనుకొని మంచిని విడిచిపెడతారు. ఇలాంటి వాళ్ళు దీవించబడలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టించే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండదు, వాళ్ళు పొరపాటును బాగుపడరు అని అర్థం. మీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టించుకో, నువ్వు కన్నీళ్ళు పెట్టినా పర్లేదు. తల్లిదండ్రులు బాగా చూసుకో. తెలియనప్పుడు ఎబ్బేజు తల్లికి దుఃఖాన్ని కలుగు చేశాడు, ఎదిగిన తర్వాత తెలిసిన తర్వాత తల్లికి ఆనందాన్ని కలుగు చేశాడు, తండ్రికి ఆనందాన్ని కలుగు చేశాడు, దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తాడు. అలాగే తల్లిదండ్రులు విలువేంటో తెలియక నీ తల్లిదండ్రులకు నువ్వు దుఃఖాన్ని కలుగు చేసేవేమో. భార్య మాటలు విని, భర్త మాటలు విని, ఎవరెవరి మాటలు విని నీ తల్లిదండ్రులకి నువ్వు దుఃఖాన్ని కలుగు చేసేవేమో, కన్నీళ్ళు పెట్టించేవేమో. అది నీకు నీ పిల్లకు శాపంగా మారేది. జాగ్రత్త, దేవుడు ఒప్పుకోడు. తల్లిదండ్రులను సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మంచి విలువైన మాట ఉంటుంది చూడు. తల్లిదండ్రులను సన్మానించు. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండు. తల్లిదండ్రులకు విధేయులై ఉండు అనగా మీ తల్లిదండ్రుల మాటకి లోబడండి. ఇది ధర్మమే, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు జరగాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపు, గౌరవించు, అప్పుడు ప్రేమించు, మేలు చెయ్యి, దుఃఖపరచుకో, కన్నీళ్లు పెట్టించుకో, బాధ పెట్టుకో, ఉంటే ఉండిపోతే పో, అడుగు తినిపో, అనాథ శరణానికి వెళ్ళు, లేదా అనాథ శరణాలు వేసేస్తా. చిన్నప్పుడు నిన్ను పుట్టగా నిన్ను కూడా ఆ విధంగా కుండీ లేచేసి నీ బతుకేమైపోయేది. పుట్టినప్పుడు మనకేమైనా చీపుడు తీసుకోవడం తెలుసా? కడుక్కోవడం తెలుసా? బట్టలు వేసుకోవడం తెలుసా? స్నానం చేయడం తెలుసా? పుట్టినప్పుడు అసలు ఏం తెలియదు కదా. అసలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు తల్లిదండ్రులు మనల్ని. నిన్నైనా నన్నైనా పుట్టినప్పుడు కింద పెడితే అమ్మో పిల్లెత్తుకెళ్ళిద్దాం, మంచమే పెడితే కాకెత్తుకెళ్ళిద్దాం అని చెప్పి ఎంత జాగ్రత్తగా. నీకు మేలు కలగాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించు, తల్లిదండ్రులను ప్రేమించు, వాళ్ళకి మేలు చేయి. నాకు మేలొద్దు, ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పని అయినా, కూలి పని, ఎక్కడికి వెళ్ళినా కీడే జరగాలి అనుకుంటే తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టచ్చు, దుఃఖపరచు, వాళ్ళని పట్టించుకోవద్దు, అన్నం పెట్టద్దు.
నీకు మేలు జరగాలి అంటే తల్లిదండ్రులను ప్రేమించు, తల్లిదండ్రులని గౌరవించు. తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చుకోలేవు. మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత సేవకులు. వాస్తవం అది. ఎందుకంటే శారీరకంగా నీకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలని ప్రయత్నం చేసేది తల్లిదండ్రులు అయితే, ఆత్మీయంగా నీకు ఒక మంచి భవిష్యత్తునిచ్చి కోట్ల సంవత్సరాల అగ్నిగుండం నుంచి తప్పించి కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో ఉండాలి, భూమి మీద ఉన్నంత కాలం నువ్వు దీవెనకరంగా ఉండాలని కోరుకొని నీ కోసం ప్రార్థన చేసి అరిసి అరిసి గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి నేను నిలబెట్టేది ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు. తల్లిదండ్రులు అనగానే శరీర సంబంధ తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మ సంబంధ తల్లిదండ్రులు ఉంటారు, సేవకులు. ఈ నలుగురిని నువ్వు దుఃఖపరచకూడదు. మొదటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మేలు జరగాలంటే గౌరవించు. రెండోది ఆత్మీయ తల్లిదండ్రులైన సేవకులను నీకు మేలు జరగాలంటే గౌరవించు. సేవకులను నువ్వు కన్నీళ్ళు పెట్టించావా, దుఃఖపరిచావా, బాధ పెట్టావా, అది నీకు భయంకర శాపం. మేలు జరగదు పొరపాటు నీకు. కనుక తెలియనప్పుడు, పుట్టినప్పుడు తెలియదు ఎబ్బేసికి, అప్పుడు తల్లికి వేదన కలుగు చేశాడు. ఎదిగిన తర్వాత తెలుసుకున్నాడు, తల్లికి ఆనందాన్ని కలుగు చేశాడు. రెండింటికి విభజించవచ్చు, తెలియని స్థితి, తెలిసిన స్థితి. నీకు తెలియనప్పుడు కొన్ని సందర్భాల్లో నిన్ను కన్న తల్లిదండ్రులను దుఃఖపరిచేవేమో, లేదా నీ ఆత్మీయ తల్లిదండ్రులను దుఃఖపరిచేవేమో. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, శారీరకంగా నిన్ను కన్న తల్లిదండ్రులను దుఃఖపరచుకో, వారు సంతోషపెట్టు. ఆత్మీయ తల్లిదండ్రులను సంతోషపెట్టు, దుఃఖపరచుకో, కన్నీళ్ళు పెట్టించుకో, నీకు మేలే జరుగుతుంది. ఆమె చెప్పండి అందరూ, ఆమె. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంది అక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు, భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు అంతకాలం క్షేమంగా బ్రతుకున్నానంటే తల్లిదండ్రుల్ని దుఃఖపరచకూడదు. ఆత్మీయ తల్లిదండ్రులను, శరీర సంబంధ తల్లిదండ్రులను నువ్వు దుఃఖపరచకూడదు. అప్పుడు భూమి మీద ఎంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు అంతకాలం క్షేమంగా బ్రతికే ఉంటావు. ఆత్మీయ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టించినా, శరీర సంబంధ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టించినా, 80 ఆయుష్ ఇచ్చాడు అనుకో, 85లో సర్దుకో అంటాడు, 30కే సర్దుకో, ఆ 25 జాలే అంటాడు. అయిపోయాక దేవుడు వాక్యానికి విరోధంగా ఏమీ చేయడు, వాక్యంలో ఏమి రాయించాడు అదే చేస్తాడు. ఆయన మాటలు కదా వాక్యం. తెలియనప్పుడు ఎబ్బేజు తల్లికి దుఃఖాన్ని కలుగు చేశాడు. తెలిసిన తర్వాత తెలుసుకున్నాడు, బ్రతుకు దినములన్నిట తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగు చేశాడు. పరలోకపు తండ్రి దేవునికి ఆనందాన్ని కలుగు చేశాడు. మేము నలుగురివి, మక్క, నేను, నా తర్వాత మళ్ళీ మాకు చెల్లి లేదు అంటావేమో, చనిపోయింది చిన్నప్పుడే. ఆమె చాలా చక్కగా ఉంటుంది. మేము ముగ్గురం చాలా ప్రసవ వేదన పడి కన్నది మా అమ్మ. కానీ ఈ ముగ్గురులో కూడా నేను చాలా అలరోడిని, చాలా స్పీడ్గా ఉండేవాడిని. రోజుకి 5-6 తగాదాలు తీసుకొచ్చేవాడిని. నేను అంత మంచి పిల్లవాడిని. మా అమ్మ ఎన్నిసార్లు ఉందని నాకు బాగా గుర్తు. ఒరే నువ్వు ఎంత దుర్మార్గుడు అవుతావు తెలిస్తే చిన్నప్పుడే నేను గొంతులో ఒడ్లి కిందలు పోసి చంపేసేదాన్ని, అప్పటికి సాగకపోతే గొంతు పిసికి చంపేసేదాన్ని అని చాలాసార్లు అన్నది నన్ను. అంత విసుగు పుట్టించా, అంత దుఃఖంను కలుగు చేశా. అది తెలియని స్థితి చిన్నపిల్లడప్పుడు. ఎదిగిన తర్వాత ఎప్పుడు నా ద్వారా ఆమె కన్నీళ్ళు పెట్టలేదు, కన్నీళ్ళు పెట్టించలేదు. ఈ రోజు వరకు నేను ఎప్పుడు మా అమ్మని, మా నాన్న బూతు మాట అనలేదు తెలుసా. తెలియనప్పుడు కన్నీళ్ళు పెట్టించా, తెలుసుకున్న తర్వాత, దేవుని వైపు తిరిగిన తర్వాత తల్లిదండ్రులు విలువేంటి తెలుసుకొని వాళ్ళని ప్రేమగానే, గౌరవంగానే, మంచిగానే చూస్తాను. కనుక నేను మేలే జరుగుతుంది నా జీవితంలో, దీవెనకరంగా ఉన్నా. కారణం ఏంటంటే ఎబ్బేసు పుట్టినప్పుడు దుఃఖమును కలుగు చేశాడు తెలియక, ఎదిగిన తర్వాత తెలుసుకున్నాడు, తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగు చేశాడు, దేవునికి ఆనందాన్ని కలుగు చేశాడు. కారణం ఏంటంటే ఎబ్బేసు దేవుని వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం. అతడు దేవుని వైపు తిరగకపోతే తల్లిదండ్రులను బతికినంత కాలం దుఃఖపరిచేవాడు, దేవుని కూడా దుఃఖపరిచేవాడే. దేవుని వైపు తిరిగాడు. నీవైనా నీ పిల్లలైనా దేవుని వైపు తిరిగితే కనపడుతున్న తల్లిదండ్రుల్ని ఆనందపరచగలరు, ఆత్మీయ తల్లిదండ్రులను ఆనందపరచగలరు, పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరచగలరు. దేవునికి స్తోత్రం.
జకర్యా పుస్తకం 1:3 చూడు. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఆ, సైన్యములకు అధిపతియగు ఆ, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగి ఇదిగో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు నేను తిరుగుతున్నది. మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. తల్లపైకెత్తిన వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. పుట్టినప్పుడు తెలియని స్థితి దుఃఖమును కలుగు చేశాడు ఎబ్బేజు. ఎదిగిన తర్వాత తెలుసుకున్నాడు, ఆనందాన్ని కలుగు చేశాడు తల్లిదండ్రులకి. కానీ పుట్టినప్పుడు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు, ఎదిగిన తర్వాత కూడా చాలామంది తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని వైపు తిరగలేదు. దేవుని వైపు తిరగటం అంటే అర్థం ఏంటంటే మందిరానికి వచ్చినంత మాత్రం నువ్వు దేవుని వైపు తిరిగినట్లు కాదు. ఈరోజు మందిరంలో కూర్చున్నంత మాత్రం నువ్వు దేవుని వైపు తిరిగినట్లు కాదు. నీ కొరకు యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. నేను దీవించబడాలని, నేను గణపరచబడాలని, నేను ఆశీర్వదించబడాలని, నేను పాపం నుంచి విడిపించబడాలని, శాపం నుంచి విడిపించబడాలని, నేను నరకానికి వెళ్ళకూడదని, నేను అగ్నిగుండానికి వెళ్ళకూడదని, కోట్ల సంవత్సరాల అగ్నిగుండంలో నేను కాలిపోకూడదని, నేను నా కుటుంబం దీవించబడాలని, కోట్ల సంవత్సరాల దేవుని రాజ్యంలో సంతోషంగా ఆయన ఒడిలో ఆయన సింహాసనం మీద నేను ఉండాలని, నా కొరకు ఆయన భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. రక్తము ద్వారా నా పాపాలు కడిగి పరిశుద్ధపరచి పాపం నుంచి విడిపించి శాపం నుంచి విడిపించి నన్ను దీవించాలని నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు ఆయన. నేను ఆయన కోసం ఏం చేస్తున్నాను? ఇప్పుడు వరకు ఏదో చేశాను, ఆయన దుఃఖ పెట్టాను, కన్నీళ్ళు పెట్టించా. ఇక నుంచి నేను అలా ఉండను. ఆయన సంతోష పెట్టాలి, నేను ఆయన గణపరచాలి, నేను ఆయన కోసం నేను బ్రతకాలి. ఇప్పుడు వరకు ఏదో దరిద్రం అయిపోయింది, ఇక నుంచి నేను భక్తిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తావో, అప్పుడేం జరిగింది తెలుసా? నా తట్టు ఎవరైతే తిరుగుతారో వారు తట్టు నేను తిరుగుతాను అన్నాడు. అది ఎప్పుడైతే నువ్వు ఇలా పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమలైన, నిందలైన, అవమానమైన, దరిద్రతైన, కరువైన, వస్త్రహీనతైన ఏదైనా సరే ఇక నేను దేవుని కొరకు బ్రతుకుతాను, యేసే నా ప్రాణాన్ని విడిచిపెట్టనని తీర్మానంతో బాప్తీసం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుంటే ఎప్పుడైతే ప్రారంభిస్తావో నువ్వు దేవుని తట్టు తిరిగావని అర్థం. బాప్తీసం తీసుకోకపోతే నువ్వు దేవుని తట్టు తిరగలేదు. పాపాన్ని విడిచిపెట్టి పాపం చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడాలంటే బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగావు, అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు. ఆయన నీ తట్టు తిరిగాడు అంటే నీ ఘనత వేరు, నీ అభివృద్ధి వేరుగా ఉంటుంది, నీ దీవెన వేరుగా ఉంటుంది, నీ ఆనందం వేరుగా ఉంటుంది, నీ ఐశ్వర్యం వేరుగా ఉంటుంది. నేను దేవుని తట్టు తిరగలేదు ఒకప్పుడు 24 సంవత్సరాల ముందు. అప్పుడు నేను 8 ఉద్యోగాలు చేశా. ఏ ఉద్యోగానికి వెళ్ళినా వెనక్కి తిరిగి రావటమే. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు టైఫాయిడ్, మలేరియా, పచ్చకామెరలో రోగాలు, సావుకు సిద్ధమయ్యాను. ఎప్పుడైతే నేను దేవుని వైపు తిరిగానో దేవుడు నాకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని వైపు తిరిగిన తరువాత దేవుడు చూడు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన వైపు తిరగక మునిపి ఎప్పుడు రోగాలే. దేవుని వైపు తిరిగిన తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. యేసయ్యే గొప్ప ఐశ్వర్యము. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మించిన ఐశ్వర్యం మరొకటి లేదు, యేసయ్యని మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. యేసయ్యే గొప్ప ఐశ్వర్యము. భూలోకములు ఎన్ని ఆస్తులు ఉన్నా, అంతస్తులు ఉన్నా, బంగారం ఉన్నా, వజ్రాలు ఉన్నా, యేసయ్య లేకపోతే వాడు బతికే సున్నా. చచ్చడానికి దేశాలు అగ్ని గుండంలో పడేస్తారు. అగ్ని ఆరాధ ఆత్మకు చావు లేదు. వాడు డబ్బులు బంగారం ఏమి కాపాడలేవు. యేసయ్య ఒక్కడు, ఆయన నీకు తోడుగా ఉంటే చాలు, ఆయన నీ వైపు తిరిగితే చాలు, నీకు ఏ సమయంలో ఏది అవసరం అన్నీ ఇస్తాడు, నీకేమి తక్కువ చేయడు. కనుక దేవుని వైపు తిరిగినప్పుడే నీవు తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను, దేవుడిని ఆనందపరచగలవు. నువ్వు దేవుని వైపు తిరగకపోతే తల్లిదండ్రులు ఆనందపరచలేవు, ఆత్మీయ తల్లిదండ్రులు ఆనందపరచలేవు, ఇక్కడ పరలోక తండ్రిని ఆనందపరచలేవు. నువ్వు బాప్తీసం తీసుకోకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా దేవునికి సంతోషం ఉండదు తెలుసా? వాస్తవం ఇది. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నేను చూసి ఇన్ని సంవత్సరాలు నేను కాపాడుతున్నాను కదా, నా కోసం పరిశుద్ధంగా బ్రతకవా అని అడుగుతాడు.
కనుక ఆయన తట్టు నువ్వు తిరగాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు, నిన్ను బాగా కనపరుస్తాడు. ఆ తర్వాత మాట ఏంటో చూడు, దినవృత్తాంతముల మొదటి గ్రంథము అంటే 4:9 ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. అదుగో అది తన సహోదరుల కంటే ఘనము పొందినవాడంట. తలపైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనపరచబడ్డాడంట. ఎందుకింత ఘనపరచబడ్డాడు, ఎందుకింత ఆశీర్వదించబడ్డాడు ఆయన అంటే, ఎబ్బేజు దేవుని వైపు తిరిగాడని చెప్పాను ఒకటి. రెండోది ఏంటి తెలుసా? ఎబ్బేజు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యోధా గోత్రము. యోధా అనగా అర్థం ఏంటి? స్తుతించే గోత్రమునకు సంబంధించిన వాడు ఈయన. దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచేవాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2:30 కావున యెహోవా వాక్కు ఏమనగా నన్ను గణపరచు, అదిగో నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఎబ్బేజుని దేవుడు సహోదరుల కంటే ఎక్కువగా గణపరిచాడు. కారణం ఏంటంటే, ఎబ్బేజు అంటేనే అసలు స్తుతించేవాడు. దేవుని వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగి ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించి గణపరుస్తున్నాడు. స్తుతించి దేవుణ్ణి గణపరుస్తున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. ఎబ్బేజుని తన సహోదరుల కంటే ఎక్కువగా దేవుడు గణపరిచాడు. దేవుడిని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు నువ్వు గణపరచకపోతే దేవుడు నిన్ను చేయి విడిచిపెడతాడు. అది గుర్తుపెట్టుకో. దేవుణ్ణి గణపరచాలి. ఒకటి, స్తుతిస్తే దేవునికి ఘనత కలుగుతుంది. పాటలు పాడితే దేవునికి ఘనత కలుగుతుంది. దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగి బ్రతికితే దేవునికి ఘనత కలుగుతుంది. అలాగే ఆదివారం ఆరాధనకు రావాలి. అటము చేలో పని ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో అని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు నీకు. నువ్వు ఆదివారం మందిరం మానేసి శేనికి వెళ్ళావంటే దేన్ని కనపరిచినట్టు? మందిరాన్ని కనపరిచావా, శేని కనపరిచావా? అందరూ చెప్పండి. శేనిని కనపరిచావు. ఆదివారం మందిరం మానేసి ఆడ వివాహానికి వెళ్ళావంటే నువ్వు దేన్ని కనపరిచావు? దేవుని మాటను నీవు, దేవుని ఆజ్ఞను నీవు గణపరచలేదు, తృణీకరించావు. వివాహాన్ని గణపరిచావు. వివాహం జీవితంలో ఒక్కసారిగా జరిగేది. ఆదివారం, ఈ ఆదివారం కాదు ఇంకొక ఆదివారం పోవచ్చు. అది తెలివితేటలు. దేవుని కంటే ఎక్కువ కాదు పెళ్లి చేసుకునేవాళ్ళు. నీకు విషయం తెలుసా? మా తమ్ముడు మ్యారేజ్కి నేను లేను. వివాహం నాకు వాళ్ళు చెప్పలేదు, కానీ దేవుడు చెప్పాడు నాకు కలలో, మీ తమ్ముడు మ్యారేజ్ చేస్తున్నారు పలానా తారీఖు అని. తారీఖు కూడా చెప్పాడు నాకు. అవునా అన్నాను. ఫోన్ లేదు, నా ఫోన్ నెంబర్ వాళ్ళది లేదు కనుక వాళ్ళు చెప్పలేదు. చెప్పినా నేను వెళ్ళను. ఎస్ఎన్ గారు పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దు అంటాడు. ఎస్ఎన్ గారు పర్మిషన్ ఇవ్వడు. మ్యారేజ్కి వెళ్తున్నా అంటే వెళ్ళొద్దు అంటాడు. నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. ఆదివారం నీకు ముఖ్యమా, ఇంకేదైనా పనులు ముఖ్యమా? ఆదివారం కన్నా నాకు పనులే ముఖ్యమని వెళ్ళావు అంటే నువ్వు దేవుణ్ణి గణపరచట్లేదు, ఆదివారాన్ని గణపరచట్లేదు, దేవుని ఆజ్ఞని గణపరచట్లేదు, మనుషుల్ని గణపరుస్తున్నావు అని అర్థం. ఎన్ని పనులను ప్రక్కన పెట్టి ఆదివారం మందిరానికి వచ్చి దేవుడిని గణపరచు. ఆదివారం మందిరానికి వస్తే దేవుడిని గణపరిచినట్లు. ఎన్ని పనులను మందిరం మానేగాక. మందిరం మానేసావంటే నువ్వు ఏదైనా పని పెట్టుకొని నువ్వు ఆ పనిని గణపరిచావు, దేవుణ్ణి తృణీకరించావు అని అర్థం. ఆరోగ్యం బాగలేకపోయినా ఒక్కోసారి ఆదివారం వచ్చేస్తాను నేను. కరోనా వచ్చి అసలు లేవలేనప్పుడు ఒక్కసారి రాలా. ఆ రోజు ఏడ్చుకున్నాను, నేను రాలేకపోయి ప్రభాని. సావుకొచ్చి 23 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం నేను మిస్ అయ్యింది. నువ్వు ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యావు? అది దేవుని ఆజ్ఞ తెలుసా? దేవుడిని తృణీకరించి వెళ్ళిపోతున్నావు నువ్వు. దేవుడు నిన్ను తృణీకరిస్తాడు, జాగ్రత్త. ఎబ్బేజుని దేవుడు సహోదరుల కంటే ఎక్కువగా గణపరచడానికి కారణము ఈయన దేవుణ్ణి గణపరిచేవాడు. నువ్వు దేవుడిని గణపరచడం నేర్చుకో, దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చూడు, అక్కడ దినవృత్తాంతుల మొదటి గ్రంథం 4:10
ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవునిని గూర్చి ఆ, మొరపెట్టి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆ, ఆశీర్వదించి ఆ, నా సరిహద్దులను విశాలపరచి ఆ, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ ఆ, దయచేసి ఆ, నాకు కీడు రాకుండా ఆ, దానిలో నుండి ఆ, నన్ను తప్పించుము అని ఉమ్, ప్రార్థింపగా ఆ, దేవుడు అతడు మనవి చేసిన దానిని ఆ. అతనికి దయచేసిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటంటే మొర్ర పెట్టాడంట. మొర్ర పెట్టే అనుభవం ఉన్నది. అనగా ఈయన ప్రార్థన చేస్తేనంట అతను అడిగినంత దేవుడిచ్చాడంట. అబ్బా, ఎంత గొప్ప విషయం ఇది. అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. అది కాదులే, ఇది కాదులే అని ఎడిటింగ్ చేశాడా దేవుడు? స్కిప్ చేశాడా? ఇది ఏమైతే దేవుణ్ణి అడిగాడో 4 విషయాలు దేవుడు అడిగాడు, వెంటనే దేవుడికి ఇచ్చేశాడంట. మంచి ప్రార్థన పరుడు ఎబ్బేజు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసేవాడు ఎబ్బేజు. కొందరు 24 గంటల కన్నీళ్లు గారుస్తూ ఉంటారు, జీవితంలో ఆశీర్వాదం ఉండదు. కన్నీటి ప్రార్థన చాలా గొప్పదే, కానీ దేని కొరకు నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావు అనేది ఆలోచించు. దేవునికి ఇష్టం లేనివి కావాలని కన్నీళ్లు గారిస్తే ఇవ్వకపోగా అని కోపం రేగిద్ది. నువ్వు అడిగేది దేవునికి ఇష్టమా కాదా తెలుసుకో. దేవునికి ఇష్టం లేని దాని కొరకు నువ్వు కన్నీళ్లు కారిస్తే తాట తెస్తాడు ఆయన. ఉన్న కన్నీళ్ళు కూడా ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు? అది నాకు ఇష్టం లేదు, దానికోసం నువ్వు ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు? తాట తెస్తా జాగ్రత్త అంటాడు. కన్నీళ్ళు చాలా విలువైనవి, కన్నీళ్ళు వేస్ట్ చేయకూడదు. కానీ దేవునికి ఇష్టమైన వాటి కొరకు నువ్వు కన్నీళ్ళు కార్చా. దేవుడికి ఇష్టం లేదంటే దాన్ని వదిలే, అంతే. ఈయన ఎబ్బేజు ఇంత గొప్పగా దీవించబడటానికి కారణము దేవుని రాజ్యంలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఈయన మంచి ప్రార్థనాపరుడు. ఏంటి ఈయన ప్రార్థన అంటే ఏదో లైట్గా 4 చిరుకులు పడిపోతాయి అలాంటి ప్రార్థనగా అది ఏంది? మొర్ర పెట్టే అనుభవం ఉన్నది ఈయనలో. ప్రార్థన వేరు, మొర వేరు. మొర అంటే ఏంటి తెలుసా? కన్నీళ్లు కార్చి వేదనతో, దుఃఖముతో, ఆవేదనతో, పశ్చాత్తాపముతో, తీర్మానముతో బ్రతిమలాడుకోవటాన్ని మొరపెట్టుట అంటారు. మొరపెట్టలో ఇన్ని అనుభవాలు ఉన్నాయి. దేవునికి మొరపెట్టాడంట అంటే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాడు, పాపము చేయనని తీర్మానం చేసుకున్నాడు. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా నేను దేన్ని ఎవరిని ప్రేమించను, నా ప్రాణాన్ని నీ కోసం పెడతా. ఇది మొరపెట్టడం నువ్వు అనుభవాలు ఇవి. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, నాకు నువ్వే దిక్కు, నువ్వు కాక వేరొక దిక్కు వేరొక దైవం నాకు లేరు, నువ్వు ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెడతా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, అంతే. నాకు మనుషులు ముఖ్యం కాదు, నాకు ఎవ్వరు ముఖ్యం కాదు, నువ్వే నాకు ముఖ్యం, అంతే. ఇది మొరపెట్టే అనుభవంలో ఉన్న ప్రార్థన. మొరపెట్టటువంటి ఇది. నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదంతే, నీ తర్వాతే ఎవరైనా. నీకంటే ఎక్కువగా నేను దేన్ని ఎవరిని ప్రేమించను, అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమిస్తా. నువ్వేం చేయమంటే అది చేస్తా, ఎలా చేయమంటే అది చేస్తా. నన్ను దీవించు. కన్నీళ్లతో, పశ్చాత్తాపముతో, తీర్మానముతో, వేదనతో, దుఃఖముతో దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. ఇది మొరపెట్టుట. ఇలా మొరపెట్టాడు కాబట్టి వెంటనే దేవుడు ఆశీర్వదించాడంట, వెంటనే ఇచ్చేసాడంట దేవుడు దీవెన. అసలు ప్రార్థన చేసే అనుభవం ఉందా? మొరపెట్టడం తర్వాత సంగతి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారో చేతులు ఎత్తండి. అన్నాని అనుకో, చాలా తక్కువ మంది ఎత్తుతారు. ప్రార్థన చేయలేదు అనుకుంటారని చెప్పేసి కొందరు ప్రార్థన చేయకపోయినా చేతుతారు. నువ్వు దేవుని దృష్టిలో అప్పుడు యథార్థవంతురాలు కాదు. ప్రతిరోజు రోజుకు 3 సార్లు తింటున్నావుగా. ఒక పూట తినకపోతే నువ్వు ఎంత నీరసమైపోతావు. కానీ ఒక పూట ప్రార్థన చేయకపోతే ఎంత నీరసమైపోతావు తెలుసా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయకపోతే నువ్వు నీరసమైపోతావు తెలుసా? పాపంలో పడిపోతావు. చూపుల్లోనూ, మాటల్లోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ పాపంలో పడిపోతావు. దేవునికి దూరం అయిపోతావు. దీవెనలు దూరం అయిపోతాయి. సహవాసన దూరం అయిపోతావు. మందిరానికి వస్తూనే ఉంటావు, సేవకులు మంచిగా మాట్లాడుతూనే ఉంటావు, కానీ దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఆశీర్వాదాలు దూరంగా ఉంటాయి, ఘనత దూరంగా ఉంటుంది, అభివృద్ధి దూరంగా ఉంటుంది, ఐశ్వర్యం దూరంగా ఉంటుంది. అది నీకే తెలుసు. దేవుడు దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు అనేది నీకే తెలుసు, ఇంకెవరో తెలియదు. కొందరికి వాళ్ళకు కూడా తెలియదు దేవుడు దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఆ స్థాయికి ఇంక ఎదగల. ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకో.
మనుషులతో తక్కువ మాట్లాడాలి, దేవునితో ఎక్కువ మాట్లాడాలి. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినోడు లేడు, ప్రార్థన చేస్తూ చేస్తూ నరకానికి పోయినోడు లేడు. ప్రార్థన చాలా చాలా విలువైనది, బంగారం కన్నా విలువైనది ప్రార్థన. భూలోకములో ఉన్న బంగారం అంతా దేవుడికి ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడో ప్రార్థన చేసే వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తున్నాడు. ఇది బంగారం గొప్పదా, ప్రార్థన గొప్పదా? చెప్పండి, మళ్ళీ వినండి. భూలోకంలో వజ్రాలన్నీ యేసయ్యకి ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడు? భూలోకంలో డబ్బులన్నీ ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడు? భూలోకములో ఉన్న ఆస్తులను ఇచ్చిన యేసయ్యకి పరలోక రాజ్యం ఎవడు? భూలోకంలో ఉన్న ఐశ్వర్యంతో యేసయ్యకి ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడు? ప్రార్థన చేసే వాళ్ళకే పరలోక రాజ్యం ఇస్తాడు. రెండిట్లో ఏది గొప్పది? వజ్రాలు గొప్పవా, ప్రార్థన గొప్పదా? బంగారం గొప్పదా, ప్రార్థన గొప్పదా? ఐశ్వర్యం గొప్పదా, ప్రార్థన గొప్పదా? ఆస్తులు గొప్పవా, ప్రార్థన గొప్పదా? అది నువ్వు ఎంత బాగా చదువుకున్నా నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. ప్రార్థన చేసే వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తాడు. చదువు అసలు లేకపోయినా నీకు ప్రార్థన మించింది మరొకటి లేదు. ఇప్పుడు అర్థమైందా? మరి ఆ ప్రార్థనకి ఎంత విలువిస్తున్నావు? నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకి మరణం లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు, దీవెనలు నీ వెంట వస్తాయి. ఈ రోజు నువ్వు కన్నీళ్ళు కార్చి నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, రాబోదు నీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. ఆమేన్. వాస్తవం అది. చిన్నప్పుడు నేను 24 సంవత్సరం వయసు వరకు కూడా వెచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒకవైపు మా అమ్మ, ఒకవైపు మా అక్క కన్నీళ్ళు కార్చి నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ వచ్చిరా అని ప్రార్థన చేస్తా, నా కాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేది మోకరించి. ఆ కన్నీళ్ళు నా కాళ్ళమే పడతా ఉండేవి. నాకు అప్పుడు ఇప్పుడు కూడా మెలకుగల ఆత్మ ఉండిద్ది. జస్ట్ చిన్న శబ్దం అయితే లేస్తాను నేను. చిన్న శబ్దం పిలిస్తే, నేను ఎంత నిద్రలో ఉన్నా నన్ను టచ్ చేయకుండా పిలిస్తే లేస్తాను నేను. నాకు మెలుగుగల ఆత్మ బాగుండిద్ది, బాగా మెలుగుగా ఉంటాను నేను. కళ్ళనీళ్ళు కాళ్ళ మీద పడంగా గబక్కలు లేచా. మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నేను వెంటనే అరిశాను, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నీకు? నేను సత్యం అనుకుంటున్నావా? తెగ ఏడుతున్నావు ఏంటి? బాగానే ఉన్నాను కదా. ఏడు చేసి ప్రార్థన చేస్తాను, నీ కోసం చేసుకో, నా కోసం ఎందుకు చేస్తున్నా ప్రార్థన? 24 సంవత్సరాల వయసు వరకు నేను లోకంలో ఉన్నా. 24 సంవత్సరాల వయసులో ప్రేమలో పడ్డా. యేసయ్య ప్రేమలో. ఇక ఈ ప్రేమ తప్ప వేరే ప్రేమ లేవులే దేవుడి దేవల్ల. హృదయపూర్వకం చెప్పగలను, దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ఎవరిని ప్రేమించను. దేవుని తర్వాతనే మా అమ్మ, మా నాన్న. ఇంక నా హృదయంలో ఎవరు లేరు, ఎవరికి ఛాన్స్ ఉండదు. అసలు ముందు యేసయ్య, ఆ తర్వాత సంఘం, రెండు మీరు. సంఘం తర్వాతనే మూడోది తల్లిదండ్రులు నాకు. ఇంక ఈ హృదయం ఇంకెవరు లేరు, అంతే, ఉండరు యేసునామంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్ట అలా ఏడ్చి ప్రార్థన చేశారా? వాళ్ళిద్దరు ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ కన్నీళ్ళు ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చి, నాకు సేవ అంటే అసలు ఇష్టం ఉండదు, వైట్ బట్టలు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చదువుకునే రోజుల్లో వైట్ సొక్క వేసుకున్నట్టు నాకు తెలియదు. నాకు వైట్ బట్టలు వేసుకోవటం సిగ్గు, నాకు నచ్చదు. వైట్ ఏం బాగుంటుంది దరిద్రంగా అనేవాడిని. ఈరోజు ఎక్కడ పోయినా వైటే. సేవ అంటే అస్సలు నచ్చదు, నేను రాను సేవకే. సేవకి ఏమంటే మర్యాద కూడా నా సంగతి అందరం కలిపి కొడతానేమనుకుంటున్నారు అనేవాడిని. ఒప్పుకునేవాడిని కాదు. వాళ్ళు ఏడ్చి చేసిన ప్రార్థన, ఆ కన్నీళ్ళు నన్ను తాట తీసి సంవత్సరాల మనసులో పెట్టి నన్ను సెట్ చేసి తీసుకొచ్చి దేవుడు సేవ చేపిస్తున్నాడు. అది సమర్పణ సేవ చేపిస్తున్నాడు నా చేత. కన్నీటి ప్రార్థన వృధా కాలేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇప్పుడు నా కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసి బిడ్డలు ఉన్నారు. పేర్లు చెప్పను. నేను దుబాయ్లో ఉంటే ప్రార్థన చేసుకుంటుంటే కలలో చూపించాడు. విశ్వాసులు కొందరు నా కోసము, ప్రభు ఈ మధ్యకాలంలో చాలా యమనాలు కూలిపోతున్నాయి అయ్యా, మా దైవజనుడు దుబాయ్ వెళ్ళాడయ్యా, క్షేమంగా తీసుకురాండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారని ప్రభు నాకు బయలుపించాడు. కొందరు చూపించాడు. నేను కళ్ళ నుంచి లేచిన తర్వాత ఆశ్చర్యపోయారు, ప్రభు నీకు స్తోత్రం అయ్యా, నా కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసి బిడ్డలు కూడా ఉన్నారా అని చాలా సంతోషించా. అప్పట్లో అక్క, అమ్మ ఇద్దరే ఉన్నారు నాకు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు చాలా మంది అక్కలు ఉన్నారు, చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు, చాలా మంది తల్లులు ఉన్నారు, చాలా మంది అన్నలు ఉన్నారు, చాలా మంది తండ్రులు ఉన్నారు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వద్దులే పిల్లలు అనుకున్నాను. చూడు ఈరోజు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు నాకు. ఇది ఆరంభమే, రాబోతున్న లక్షల మందిని ఇస్తారని దేవుడు చెప్పాడు. ఇంకా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొర్ర పెట్టడం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో. నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ప్రార్థన చేసి ప్రతిఫలం రాలేదని కంగాళ పరగాక. పిల్లడు స్కూల్కి వెళ్ళగానే ఉద్యోగం వచ్చిందా? పిల్లడు వారం నుంచి స్కూల్కి వెళ్తాడు, ఉద్యోగం ఇంకా రాలేదేంది, నేను ఎప్పుడు ఆలోచించావా?
పిల్లడు సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్తాడానికి ఉద్యోగం రాలని ఆలోచించావా? సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్న ఆశీర్వాదం రాలేదని ఎందుకు ఆలోచిస్తున్నావు? స్కూల్కి వెళ్ళని ఉద్యోగం వచ్చిందా? పిల్లడు పుట్టగానే పనికి వెళ్తాడా? మొక్క నాటకం కాయలు వస్తాయా? మొక్క నాటకంలో కాయలు వచ్చినట్టు చరిత్రలో ఒక చెట్టు కూడా లేదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ప్రార్థన చేసుకుంటా వెళ్ళు, ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు, టిక్ చేసుకుంటా ఉంటాడు. అవి ఈ సంవత్సరమే జరుగుతుంది చూడు మీ ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకి మరణము లేదు. కన్నీళ్లు కాచి ప్రార్థన చేయి, వేదనతో ప్రార్థన చేయి, తీర్మానంతో ప్రార్థన చేయి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి, పాపాన్ని విడిచిపెట్టి చేయనని తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేయి, కన్నీళ్లతో వేదనతో ప్రార్థన చేయి, ఆశతో ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఒకరోజు దేవుడు నాకు ఇస్తాడు, విశ్వాసంతో ప్రార్థన చేయి. అతి త్వరలో దేవుడు కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, ఆత్మకార్యాలు చేయబోతున్నాడు. నీ సహోదరుల కంటే ఎక్కువగా, నీ బంధువుల కంటే ఎక్కువగా, నీ స్నేహితుల కంటే ఎక్కువగా, నీ కులస్తుల కంటే ఎక్కువగా, నీ పేటలో ఉన్న వారి కంటే ఎక్కువగా దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. గట్టిగా చెప్పట్లో. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరముగల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరిచే సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం దేవా. ఎబ్బేజు జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. ఎబ్బేజు అనగా వేదన కలుగు చేయవాడు, దుఃఖమును కలుగు చేయవాడని. పుట్టినప్పుడు తల్లికి వేదన కలుగు చేశాడు, ప్రసవ వేదనతో కన్నది, అందుకని వేదన కలుగు చేయడని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్టు కాకుండా, పేరు మంచిది కాదు, పేరుకు తగ్గట్టు బ్రతకలేదు. ఎదిగిన తర్వాత దేవాన్ని వైపు తిరిగాడని, పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టాడని, దేవాన్ని కొరకు పరిశుద్ధంగా బ్రతికాడని, తన జీవితాన్ని సరి చేసుకున్నాడని తెలుసుకున్నాడు. పుట్టినప్పుడు తెలియక తల్లికి వేదన కలుగు చేశాడు. తెలుసుకున్న తర్వాత, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకి ఆనందాన్ని కలుగు చేశాడని, ఆత్మీయ తల్లిదండ్రుల సేవకులకు ఆనందాన్ని కలుగు చేస్తాడని, పరలోకం తండ్రి అయిన దేవాన్ని ఆనందాన్ని కలుగు చేస్తాడని ఎబ్బేజు జీవితాన్ని మా ముందు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో తెలియక శరీర సంబంధమైన తల్లిదండ్రులకు, ఆత్మ సంబంధం తల్లిదండ్రులకు, పరలోకపు తండ్రి నీకు దుఃఖమును కలుగు చేసి ఉండొచ్చు. తెలుసుకొని దుఃఖమును కలుగు చేయకూడదని తెలుసుకొని నీ వైపు తిరిగి పరిశుద్ధంగా నీ కోసం బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, మొదటిదిగా దేవా నీకు ఆనందాన్ని కలుగు చేయాలని, రెండోది ఆత్మీయ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగు చేయాలని, శరీర సంబంధ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగు చేయాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం. మేలు కలగాలంటే తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగు చేయాలని మీరు తెలియజేస్తూ వచ్చారు. రెండోదిగా ఎబ్బేజు సహోదరుల కంటే ఎక్కువగా గానపరచబడ్డాడు. కారణము అతను యోధా గోత్రములు పుట్టినవాడని. యోధా అనగా స్తుతి, స్తుతించే గోత్రములు పుట్టి పెరిగాడు, స్తుతించాడు, నిన్ను స్తుతించి గణపరిచాడు. కనుకనే దేవా అతడు నీ యొద్ద నుండి ఘనతను పొందుకున్నాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఎవరైతే నిన్ను స్తుతిస్తారో, స్తుతించి ఎవరైతే నేను గణపరుస్తారో, నీ వాక్యానుసారం నడిచి నిన్ను గణపరుస్తారు, నీ ఆజ్ఞలను పాటించి ఎవరైతే నిన్ను గణపరుస్తారు, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి నిన్ను గణపరుస్తారు, పరిచర్య చేసి నిన్ను గణపరుస్తారు, వారు నీ దగ్గర ఘనతను పొందుకుంటారని, వారు గణపరచబడతారని ఈరోజు మీరు తెల్లగా మీరు మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచమంతా కనపరచబడ్డాడు ఎబేస్. అలాగే మమ్మల్ని కూడా మీరు బాగా గణపరచాలని ఆశపడుతున్నారని మీరు తెలియజేశారు. అయ్యా స్తోత్రం. నిన్ను గణపరిచి మేము ఘనతను అనుభవించాలని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మూడోదిగా ఎబేస్ నీకు మొరపెట్టాడు అని. ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. మొరపెట్టాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడని, పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయని తీర్మానంతో ప్రార్థన చేశాడని, ఆశతో ప్రార్థన చేశాడని, ఆసక్తితో ప్రార్థన చేశాడని, విశ్వాసముతో ప్రార్థన చేశాడని, నీకు ఇష్టమైన ప్రార్థన చేశాడు కనుక నీ ప్రార్థనకి వెంటనే జవాబును పొందుకున్నాడు. మొర్రపెట్టి అనుభవమది. నిజముగా మొరపెట్టు వారికి దేవా నీవు సమీపముగా ఉండే దేవుడవు.
ఎబ్బెజు వలె మొరపెట్టాలని తెలియజేసినందుకు స్తోత్రం. దేవా, ఎబ్బెజులో ఉన్నటువంటి ఈ గుణ లక్షణముల చేత, గుణగణాల చేత ఈ బిడ్డలను నింపమని నేను అడుగుతున్నా. ఒకటి, నీ వైపు తిరిగి తల్లిదండ్రులను ఆనందపరిచేవారుగా ఉండాలి. రెండోదిగా నిన్ను ఘనపరిచి ఘనతను పొందుకునేవారుగా ఉండాలి. మూడోదిగా నీకు మొరపెట్టి దేవాన్ని దీవెనలు పొందుకునేవారుగా ఉంటారు. నేర్పించినందుకు స్తోత్రం. బయలుదేరి వెళుతున్నారు మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచు. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రం. హెచ్చించండి, ఘనపరచండి. ప్రతి అవసరత తీర్చండి. నోటిని నవ్వు కలుగు చేయండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో, కూలి పనిలో బిడ్డలను దీవించండి, ఘనపరచండి, హెచ్చించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. నోటిని నవ్వు కలుగు చేయండి. బిడ్డలను దీవించమని అడుగుతున్నాను. వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో ఈ బిడ్డలు దీవించబడుదురు గాక, ఘనపరచబడుదురు గాక. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి. నీ నామని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.